స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏమిటంటే పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్. పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ అది అంటే ఏంటి, దాని విషయాన్ని నేర్చుకుంటాం. మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి, నా యొక్క ఛానల్కి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి అన్ని వీడియోలకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ప్లస్ ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే ఆ పాయింట్ వరకు, అంతవరకు మాత్రమే మీకు టాపిక్ లేదా సబ్జెక్టు మీకు తెలుస్తుంది. మిగతా భాగం మీకు ఏది తెలియదు, అంటే హాఫ్ నాలెడ్జ్. సో దీనివల్ల టైం వేస్ట్ తప్ప ప్రయోజనం లేదు. కాబట్టి మీకు ప్రతి టాపిక్ సంబంధించి పూర్తి నాలెడ్జ్ మీకు కావాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి ఖచ్చితంగా. చెప్తాను. మనం మామూలుగా కాలేజీకి వెళ్తాం. ఏ క్లాస్ అయినా సరే, ఏదైనా సరే, డిగ్రీ, బీకామ్, డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, ఏదైనా సరే వెళ్తాం. మనం కాలేజీలో కనీసం 3 అవర్స్ 4 అవర్స్ మనం కాలేజీలో కూర్చుంటాం. ఎందుకు? క్వాలిఫికేషన్ కోసం. ఇక్కడ మనం నేర్చుకునేది టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ప్రొఫెషనల్ కోర్స్ అన్నమాట. ప్రొఫెషనల్ ట్రైనింగ్. ఇది మన కెరీర్ కి కానీ మన లైఫ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికి కూడా ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడాలి. చూస్తేనే మీకు ఈ టాపిక్ పూర్తిగా అర్థమవుతుంది. ప్లస్ 1-2 సార్లు చూసి ఆ టాపిక్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీరు ఈ టాపిక్ కి సంబంధించి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ని పొందుతారు. అలాగే అన్ని టాపిక్స్, సో ఇలా అన్ని టాపిక్స్ మీరు వర్క్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు మొత్తం టాలీ మీకు బాగా మొత్తం టాలీకి సంబంధించి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ని పొందుతారు. కాబట్టి చివరి వరకు చూడండి. చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అంటే చాలా మంది యూట్యూబ్ ఈ ఛానల్ ని చూసి, ఈ యొక్క వీడియోని చూసి ఈ టాపిక్ ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మన టాపిక్ లో ఎంటర్ అవుతాం. సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. సో మనం నేర్చుకునేది ఏంటంటే పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్. యాక్చువల్గా అసలు ఆర్డర్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మామూలుగా ఏ వ్యాపార సంస్థ అయినా సరే దానికి యొక్క మెయిన్ యాక్టివిటీస్ ఏంటంటే గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్ కానీ ట్రేడర్ కానీ మెయిన్ యాక్టివిటీ ఏంటంటే గూడ్స్ పర్చేజ్ అండ్ సేల్. పర్చేజ్ సేల్ చేస్తాడు, పర్చేజ్ చేస్తాడు, సేల్ చేస్తాడు గూడ్స్ ని. అలాంటప్పుడు ఆ పర్చేజ్ అనేటటువంటి ప్రాసెస్ దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు, పర్చేజ్ దాన్ని ఎలా చేస్తారు, అలాగే సేల్స్ అనే దాన్ని ఎలా చేస్తారు, దాన్నే ఆర్డర్ ప్రాసెసింగ్ అంటాం. పర్చేజ్ చేసేదాన్ని, దాని యొక్క ప్రాసెస్ ని పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ అంటాం. సేల్ చేసేదాన్ని సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ అంటాం. ఈ వీడియోలో మనం పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ నేర్చుకుంటాం. చూడండి, మనం గూడ్స్ ని పర్చేజ్ చేయాలి అంటే మనం మార్కెట్ లో ఉండే చాలా మంది సప్లైర్స్ ఉంటే వాళ్ళందరి దగ్గర మన గూడ్స్ వివరాలు, మన గూడ్స్ మనకి ఎంత క్వాంటిటీ కావాలా, ఆ క్వాంటిటీ వాళ్ళ యొక్క అవైలబుల్ ఉందా లేదా, ఆ స్టాక్, అలాగే దాని రేట్ ఎంత, అన్ని విషయాలు, ప్లస్ ఏదైనా డిస్కౌంట్ ఇస్తారా అనే విషయాలన్నీ కలిపి వాళ్ళ దగ్గర మనం కొటేషన్ తీసుకుంటాం. చాలా మంది సప్లైర్ దగ్గర కొటేషన్ తీసుకొని ఏ సప్లైర్ నుంచి సప్లైర్ నుంచి మనం చూస్తే ఆ కొటేషన్ చూస్తే ఏ సప్లైర్ దగ్గర టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియాలి, ఇందులో సప్లై చేయాలి, ఇటువంటి కండిషన్స్ అన్ని ఉంటాయి. కాబట్టి ఏ సప్లైర్ కి సంబంధించిన కొటేషన్ మనకు ఫేవరబుల్ గా ఉందో ఆ సప్లైర్ నుంచి మనం గూడ్స్ ని పర్చేజ్ చేస్తాము. అలా పర్చేజ్ చేసినప్పుడు చిన్న చిన్న సంస్థలు అయితే వాళ్ళు ఫోన్ ద్వారా సంప్రదించి నాకు ఏ మెటీరియల్, ఏ స్టాక్ ఐటమ్స్ ఎంత కావాలి అనేది వాళ్ళ రేటు ప్రకారం, అలాగే బార్గెన్ చేసి పెట్టించమని కానీ, అలాగే ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా, ఇలా బార్గెన్ చేసుకొని దాని ప్రకారం మనం వాళ్ళకి ఆర్డర్ చెప్పి వాళ్ళ నుంచి మనం ఆ గూడ్స్ ని పొందవచ్చు. అలా కాకుండా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అయితే నోటి మాటల ద్వారా కాకుండా
ఈ యొక్క స్టాక్ మనకు కావాల్సిన స్టాకు, దాని యొక్క టర్మ్స్, అవన్నీ దాని యొక్క ఐటమ్స్, దాని యొక్క క్వాంటిటీ మొత్తాన్ని కలిపి ఒక డాక్యుమెంట్ రూపంలో వాళ్ళకి పంపి దాని ద్వారా మనం గూడ్స్ ని పర్చేజ్ చేస్తాం. అలా పంపేటటువంటి డాక్యుమెంట్ ని పర్చేజ్ ఆర్డర్ అంటాం. మనం పర్చేజ్ చేయడానికి వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్నాం, గూడ్స్ సప్లై చేయమని ఇస్తున్నాం వాళ్ళకి. అందువల్ల దాన్ని పర్చేజ్ ఆర్డర్ అంటాం. ఈ పర్చేజ్ ఆర్డర్ ఎలా ప్రాసెస్ అవుతుందంటే, మనం ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ పంపుతాం ఎవరికి, సప్లైర్కి. సప్లైర్ దాన్ని చూసి దాని ప్రకారం గూడ్స్ ని మనకి పంపుతాడు. ఆ గూడ్స్ పంపేటప్పుడు మొత్తం గూడ్స్ పంపొచ్చు, కొంత గూడ్స్ తగ్గించవచ్చు, తక్కువ పంపొచ్చు, లేదా కొన్ని స్టాక్ ఐటమ్స్ వాటి దగ్గర లేకపోతే స్టాక్ తర్వాత పంపుతానని కొన్ని స్టాక్ ఐటమ్స్ పంపకపోవచ్చు, తక్కువ పంపొచ్చు, లేదా మొత్తం స్టాక్ ని మనకి వాడు సప్లై చేయొచ్చు. అలా సప్లై చేసేప్పుడు మామూలుగా జనరల్ గా ఏంటంటే ఇప్పుడు రూల్ ప్రకారం ఆ సప్లై గూడ్స్ తోటి వాడు ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా పంపాలి. ఒక్కోసారి అంటే ముందు దాంతో డెలివరీ చలాన్ లేదా డెలివరీ నోట్, మనకి డెలివరీ ఇస్తారు గూడ్స్ కాబట్టి ఆ పేపర్ ఏమంటామంటే డాక్యుమెంట్ డెలివరీ నోట్, అంటే మనకి డెలివరీ ఇస్తున్నాడు వాడు దాన్ని డెలివరీ నోట్ అంటాడు. డెలివరీ నోట్ అని చెప్పి దాన్ని పంపుతాడు. దాంతో ఈ యొక్క ఇన్వాయిస్ ని పంపొచ్చు, లేదు ఒక్కోసారి ఆ ఇన్వాయిస్ ని తర్వాత పంపుతాడు. ఓకే, అలాంటప్పుడు మనకి ఆ డెలివరీ నోట్ అనేది మనకు వస్తుంది. దాని ఆధారంగా మన గూడ్స్ వచ్చింది కాబట్టి మనకు గూడ్స్ రిసీవ్ అయినట్టు మనం నోట్ చేసుకోవాలి, మనం ఎంటర్ చేసుకోవాలి. ప్రతిదాన్ని ఇచ్చాం, తర్వాత గూడ్స్ వచ్చినప్పుడు వచ్చినటువంటి గూడ్స్ ని మనం నోట్ చేసుకోవాలి. దాన్నే ఒక వౌచరు, రిసిప్ట్ నోట్, వాడు డెలివరీ ఇస్తాడు కాబట్టి డెలివరీ నోట్ అనే దాన్ని పంపుతాడు. మనం ఆ గూడ్స్ మనకు రిసిప్ట్ వచ్చింది కాబట్టి గూడ్స్ దాన్ని రిసిప్ట్ నోట్ అనేటటువంటి ఒక వౌచర్ లో ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి వెంటనే అన్ని చెక్ చేసుకొని మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం గూడ్స్ అంతా ఉందా లేదా అని చెక్ చేసుకొని అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, ఆర్డర్ లో ఉన్నాయా, ఏమైనా డ్యామేజ్ అయినా అన్ని చెక్ చేసుకొని, ఏదైనా డ్యామేజ్ అయినా ఉన్నా కానీ, లేదా ఏదైనా గూడ్స్ మనం ఒక గూడ్స్ అడిగితే వాడు వేరే క్వాంటిటీ, వేరే క్వాలిటీ కానీ, వేరే రకమైనటువంటి గూడ్స్ కానీ పంటరా, ఇటువంటి ఏదైనా ఉన్నట్లయితే వెంటనే మనం ఆ గూడ్స్ ని అంటే ఆ ఎంత భాగం బాగా డ్యామేజ్ అయిందో, ఎంత వద్దనుకుంటే అంత దాన్ని రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తాము. దాన్ని వెనక్కి పంపుతాము. దానికి ఒక వోచర్ ఎంటర్ చేసి పంపిస్తాం. ఏ విధంగా అయితే వాడు రిసిప్ట్ డెలివరీ చేయాలని మనకు పంపుతున్నాడు, మనం రిసిప్ట్ నోట్ ఎంటర్ చేసుకుంటాం. అలాగే రిజెక్షన్ చేసి వాడికి పంపేస్తాం. రిజెక్షన్ చేసి బయటికి పంపుతున్నాం కాబట్టి రిజెక్షన్ అవుట్ అనేటటువంటి వోచర్ లో ఎంటర్ చేసుకుని ఆ రిజెక్షన్ అవుట్ అనే డాక్యుమెంట్ ని తయారు చేసి కూర్చొని పంపేస్తాం. అయిపోయింది. దాని తర్వాత అది ఆ రిజెక్షన్ అయిపోయింది. రిసిప్ట్ నోట్ లో వచ్చింది, మొత్తం కూర్చుని వచ్చినట్టు కొంత వచ్చి ఉండొచ్చు, మనం కొంత రిజెక్ట్ చేసాం, పంపించేసాం. సో మనకు వచ్చిన గూడ్స్, రిజెక్ట్ చేసిన గూడ్స్ పోను, మిగతా గూడ్స్ కి వాడి దగ్గర నుంచి మనకి పర్చేస్ బిల్ అంటే వాడి దగ్గర నుంచి ఇన్వాయిస్ వస్తుంది. వాడికి సేల్స్ అని మనకి సేల్స్ ఇన్వాయిస్ పంపుతాడు. దాన్ని మనం పర్చేజ్ చేస్తున్నాం గూడ్స్, మనం దాన్ని పర్చేజ్ బిల్ అంటాం. సో పర్చేజ్ బిల్ ని ఎంటర్ చేసుకుంటాం. ఎంటర్ చేసుకుంటే సో పర్చేజ్ కంప్లీట్ అయిపోయింది. కానీ పర్చేజ్ కంప్లీట్ ఇప్పుడు ఫస్ట్ పర్చేజ్ బిల్ ఎంటర్ చేయకముందు రిసిప్ట్ నోట్ ఎంటర్ చేసుకొని వెంటనే సరుకు గూడ్స్ ఏదన్నా మంచిగా లేకుంటే దాన్ని రిజెక్ట్ చేసి పంపించేస్తున్నాం. దాన్ని పర్చేజ్ రిటర్న్ దాంట్లో రిజెక్షన్ అవుట్ అంటాం. ఎందుకని ఇంకా పర్చేజ్ బిల్లు ఇన్వాయిస్ మనం ఎంటర్ చేయాలి కాబట్టి రిజెక్షన్ అవుట్ అంటాం. తర్వాత పర్చేజ్ బిల్ వచ్చింది ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అన్ని గూడ్స్ మళ్ళీ చెక్ చేసుకుంటే మనకు ఒకవేళ మళ్ళీ ఏదన్నా గూడ్స్ సరిగా లేకుండా ఉన్నట్లయితే మళ్ళీ కొంత గూడ్స్ మళ్ళీ మనం రిటర్న్ చేయొచ్చు. అప్పుడు దాన్ని పర్చేజెస్ రిటర్న్స్ అంటాం. దానికి డెబిట్ నోట్, పర్చేజ్ రిటర్న్ ఏంటి చేస్తాం, డెబిట్ నోట్ యూజ్ చేసి పర్చేజ్ రిటర్న్స్ మనం పంపిస్తాము. ఓకే, దాని తర్వాత వాటికి మనం పేమెంట్ చేయాలి, పర్చేజ్ చేసాం కాబట్టి ఆ పేమెంట్ అనేది మొత్తం కానీ కొంత కానీ మనం పేమెంట్ చేయవచ్చు. అయిపోయింది. ఇప్పుడు మనం అది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము, దాంట్లో మొత్తం వచ్చిందా లేదా కొంత వచ్చిందా, కొంత రిజెక్ట్ చేశాము, పోతే కొంత రిటర్న్ చేశాము. ఆ పర్చేజ్ చేసిన దాంట్లో ఆర్డర్లో నుంచి కొంత వచ్చింది, మిగతా రాలేదంటే మనకి పర్చేజ్ ఆర్డర్ మనకి వాడు మనకి సప్లై చేసేంత వరకు ఆర్డర్ పెండింగ్ ఉంటుంది. మొత్తం సప్లై చేసేంత మొత్తం పెండింగ్ ఉంటుంది. ఎంత సప్లై చేస్తాడు, మొత్తం సప్లై చేస్తే పెండింగ్ ఉండదు ఆర్డర్. కొంత సప్లై చేసేంత వరకు పెండింగ్ లేకుండా మిగతా భాగం పెండింగ్ ఉంటుంది. ఇదంతా జరిగిన తర్వాత లాస్ట్ లో ఇంకా ఏదైనా ఈ గూడ్స్ కు సంబంధించి ఆర్డర్ ఇంకా పెండింగ్ ఉంది అని మొత్తం వాడు సప్లై చేయకుండా ఇంకా పెండింగ్ ఉంది అన్నప్పుడు ఆ పెండింగ్ ఉండేటటువంటి ఐటమ్స్ ని మళ్ళా వాడు మనకు పంపవచ్చు. పంపితే అప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రిసిప్ట్ నోట్ ఎంటర్ చేసుకుంటాం.
రిజెక్షన్ ఉంటే అవుట్ చేస్తాం. తర్వాత ఆ మిగిలిన దానికి వచ్చిన దానికి బిల్లు పంపుతాడు. ఆ బిల్లు ఇదే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. లేదు వాడు ఇంక నేను ఈ మిగతా స్టాక్ నా దగ్గర లేదు, నేను సప్లై చేయలేను అని అన్నా, లేదు మనకు అంతవరకు చాలు ఇంకా అక్కర్లేదు మరలా కావాలో మళ్ళీ కొంత పర్చేజ్ చేసుకోవచ్చు, ఇంతవరకు అయితే చాలు ఆ మిగతా స్టాక్ ఐటమ్స్ మనకి అవసరం లేదనుకొని మనమే వద్దనుకోవచ్చు, వాడు సప్లై చేయకపోవచ్చు, మనం వద్దనుకోవచ్చు అనుకున్నప్పుడు ఆ పెండింగ్ ఉండే ఆర్డర్, ఆ పెండింగ్ ఉండే ఆర్డర్ని మనం క్లోజ్ చేసి, లేదంటే పెండింగ్ ఉండే ఆర్డర్ ఎంతకాలం అలాగే పెండింగ్ ఉంటుంది, ఆర్డర్ ఎంత బాకీ ఉన్నాడో వాడు సప్లై చేయకుండా అది మొత్తం పెండింగ్ ఉంటుంది మనకు. దానివల్ల లైబిలిటీ ఏముండదు, వాడికి లైబిలిటీ మనం ఏముండదు, జస్ట్ పెండింగ్ ఉంటుంది ఆర్డర్, మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఆర్డర్ని క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ అతని దగ్గర అతనికే కానీ మళ్ళీ వేరే వాళ్ళకి కానీ మళ్ళీ పర్చేజ్ ఆర్డర్ పెట్టుకుంటాం, మళ్ళీ పర్చేజ్ చేస్తాం కావాలంటే. ఇది ప్రొసీజరు. దీనికి మనం ఇవన్నీ మనకి పర్చేజ్ ఆర్డర్, రిసిప్ట్ నోటు, రిజెక్షన్ అవుట్ నోటు, పర్చేజ్ బిల్ అంటే పర్చేసింగ్ వాయిస్ అంటే పర్చేజ్ వౌచరు, డెబిట్ నోటు, పేమెంట్, ఇవన్నీ తెలుసు. ప్రీ ఆర్డర్ క్లోజ్, వీటికన్నిటికి మనం ఈ వౌచర్ ని మనం ఉంటాయి మన దాంట్లో, వాటిని యాక్టివేట్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. ప్రొసీజర్ ఇది. ఓకే, సో దీనికి ప్రాబ్లం నంబర్ తీసుకుని దీంట్లో నేను ఆల్రెడీ ఒక కంపెనీని క్రియేట్ చేశాను. రెండుకి పర్చేజ్ సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్. దీన్ని మామూలుగా ఎలా క్రియేట్ చేస్తాం అంటే కంపెనీ క్రియేట్ చేసేది మామూలే, అన్ని డీటెయిల్స్ ఇస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత F11 ఫీచర్స్కి వెళ్తుంది కొత్త కంపెనీ అయితే, లేదా మన F11కి ఇదంతా అకౌంట్స్, మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ ఏజెంట్రీ స్టాక్ కదా ఖచ్చితంగా ఉండాలి. అలాగే మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ ఇన్వెంటరీ అని చేసుకుని అలాగే వచ్చి లాస్ట్ ఇక్కడ ఏమంటాం ఎనేబుల్ గూడ్స్ అండ్ ట్యాక్స్ అని, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తాం, యాక్సెప్ట్ చేసేస్తాం. ఆ తర్వాత ఈ విండోని యాక్సెప్ట్ చేస్తాం. కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ క్రియేట్ చేసినాం, మనకు కావాల్సిన ఫీచర్స్ని యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు మనం ఎంట్రీ వేయాలి. ఈ ఎంట్రీ వేసేటప్పుడు మనకి అవసరమైనటువంటి మనకి అవసరమైన మనకి అవసరమైనటువంటి వర్చెస్ ని ఇవన్నీ కావాలి కదా, అవన్నీ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ దీంట్లో చూడండి, ఇది మనకి కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ అనుకుంటాం, ఇచ్చారు ఇక్కడ అనుకుందాం. పాత అయితే ఎగ్జిస్టింగ్, లేదంటే కొత్తగా స్టార్ట్ చేసింది. ఇప్పుడు మనం ఇదే కంపెనీ పేరు అనుకుంటాం, కొత్తగా స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఏప్రిల్ నాడు 5 lakhs తో క్యాపిటల్ తో స్టార్ట్ చేసాం. 3 lakhs స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసి అకౌంట్ ని ఓపెన్ చేసాం. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తాం అనుకోండి, ఇక్కడ ఫస్ట్ ఏప్రిల్ తీసుకుంటాం, వౌచర్ తీసుకుంటాం. వౌచర్ 2 నొక్కితే F2 ఫస్ట్ ఏప్రిల్, ఫస్ట్ ఏప్రిల్ తీసుకున్నాం. ఇదేంటి క్యాపిటల్ మనకి బిజినెస్ కి వచ్చింది కాబట్టి రిసిప్ట్ ఎంటర్ చేస్తాం. రిసిప్ట్ అనే దాంట్లో చూడండి మనకు వచ్చింది, ఏం వచ్చింది మనకి క్యాపిటల్ వచ్చింది. నేను క్యాపిటల్ క్రియేట్ చేసినాను. ఎలా క్రియేట్ చేస్తాం, ఆల్ కంట్రోల్ ఎంటర్ నొక్కితే ఇక్కడ చూడండి ఈ క్యాపిటల్ అనే దగ్గర కంట్రోల్ ఎంటర్ నొక్కితే అది ఆపరేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది, అది క్రియేషన్ పేజ్ ఆపరేషన్ పేజ్. క్యాపిటల్ అంత క్యాపిటల్ చూడు, ఇదంతా ఏమక్కర్లేదు, యాక్సెప్ట్ చేసేస్తాం. క్యాపిటల్ ఎంత 5 lakhs. సో 5 lakhs క్యాపిటల్ వచ్చింది. క్రెడిట్ వచ్చి క్యాష్, ఏమొచ్చింది మనకి క్యాష్, క్యాష్ కాబట్టి 5 lakhs బీయింగ్ క్యాపిటల్ ఇంట్రొడ్యూస్డ్. చూడండి క్యాపిటల్ 5 lakhs, క్యాష్ 5 lakhs. తర్వాత ఏం చేసాం, దీంట్లో అదే రోజు ఏం చేసామంటే అదే రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 lakhs డిపాజిట్ చేసి కొత్త అకౌంట్ ఓపెన్ చేసాం. అంటే ఏం చేయాలి, దానికి F4 కాంట్రా, కాంట్రా వచ్చినట్టు చేస్తాం. దీంట్లో అదే డేట్ 1వ తేదీ దానికి కాంట్రా వచ్చినట్టు ఏం చేస్తాం, క్రెడిట్ ఉంటుంది. కాంట్రా ఒకటి, రిసిప్ట్ ఒకటి క్రెడిట్ తో స్టార్ట్ అవుతుంది. పేమెంట్ జర్నల్ డెబిట్ తో స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్రెడిట్ తో స్టార్ట్ అవుతుంది. కాంట్రా అంటే బ్యాంక్ లో మనం పేమెంట్ చేసాము, క్యాష్ పే చేసినాం, క్యాష్ వెళుతుంది కాబట్టి క్రెడిట్ క్యాష్. క్రెడిట్ క్యాష్ ఎంత 3 lakhs తీసుకున్నాం. 3 lakhs డెబిట్ ఎక్కడ డిపాజిట్ చేసాం, బ్యాంకులు అంటే బ్యాంకు రిసీవర్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తాం. చూడండి ఇక్కడ 5 ఉండింది, 3 అయిపోతే 2 బ్యాలెన్స్ ఉంది. స్టేట్ బ్యాంక్ లో 3 డిపాజిట్ చేసినాం, స్టేట్ బ్యాంక్ లో 3 వచ్చింది. క్యాపిటల్ 5 ఉంటుంది, క్యాష్ 2 ఉంది, ఇది ఉంది. ఇక్కడ మనం క్యాష్ డిపాజిట్ చెక్కుల ద్వారా చేస్తే చెక్ డీటెయిల్స్ అడుగుతుంది. క్యాష్ ద్వారా అడిగితే బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే క్యాష్ డినామినేషన్ అడుగుతుంది. డినామినేషన్ అడుగుతుంది. కావాలంటే ఇక్కడ వచ్చి 2000 లేదు 500, 3 lakhs అంటే 500 into 600 తీసుకుంటే 33 lakhs వస్తుంది. లేదంటే మనం దాన్ని తీసుకోకుండా సింపుల్ గా ఎంటర్ చేసి ఎంటర్ చేసి లాస్ట్ వచ్చేది, లేదా దాన్ని అలాగే మనం యాక్సెప్ట్ చేసేస్తే డినామినేషన్ లేకుండా వచ్చేస్తుంది. బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ తీసుకుంటాం.
డినామినేషన్ తీసుకుంటే తీసుకోవచ్చు. మీ దగ్గర డినామినేషన్ కావాలంటే ఇక్కడ 500 ఇంటూ 600 తీసుకుంటే డినామినేషన్ వస్తుంది. సో ఈ విధంగా మనం తీసుకున్నాం. రెండవది అదే రోజు మల్లిక మల్లిక కంప్యూటర్స్ హైదరాబాద్ లోకల్ ఏరియా వీళ్ళకి మనం ఆర్డర్ ఇచ్చాము. దీన్ని ఏమంటాం? పర్చేజ్ ఆర్డర్ పంచాము. కాబట్టి ఏం చేస్తున్నాం? నెక్స్ట్ వచ్చేలో తేదీ ఎప్పుడు? అదే తేదీ 1వ తేదీ 15157. ఇది 14 కదా, ఇప్పుడు 15 తీసుకొని F2 15 తీసుకుంటాం. 15 తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం పర్చేజ్ ఆర్డర్ పంపాము. కాబట్టి మనకి పర్చేజ్ ఆర్డర్ అనేటువంటి వచ్చింది చేయాలి. ఇక్కడ చూడండి, మనకి పర్చేజ్ ఆర్డర్ అనేది ఎక్కడ లేదు కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తాను, ఈ అదర్ వాచెస్ లోకి వెళ్తే అదర్ వాచెస్ లోకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ అన్ని ఉండవు. నేను మర్చిపోయినాను అప్లోడ్ చేయడానికి. షో ఇన్యాక్టివ్ వచ్చినట్లయితే ఇన్యాక్టివ్ మొత్తం వస్తాయి. మామూలుగా ఇప్పుడు ఎనిమిది ఉన్నాయి కదా, వీడి వాచర్లు ఎప్పుడు యాక్టివ్, అవన్నీ యాక్టివ్ గా ఉంటాయి. మిగతా ఇన్యాక్టివ్ గా ఉంటాయి. ఇది కూడా ఆర్డర్ కూడా పర్చేజ్ ఆర్డర్ పంపుతున్నాం. ఈ పర్చేజ్ ఆర్డర్ అనేది దేంట్లో ఉంటుంది? ఇక్కడ అకౌంటింగ్ వాచెస్, ఇన్వెంటరీ వాచెస్, ఆర్డర్ వాచెస్, పేరల్ వాచెస్ అనే దాంట్లో ఇది ఆర్డర్ కాబట్టి ఆర్డర్ వాచెస్ లో ఉంటుంది పర్చేజ్ ఆర్డర్. ఆల్రెడీ మేము ఓపెన్ చేసాం కాబట్టి ఉంది. ఇది దొరికితే ఇక్కడ ఏమవుతుంది? పర్చేజ్ ఆర్డర్ వచ్చే టైప్ ఈస్ టు బి యాక్టివేటెడ్. డూ యూ వాంట్ యాక్టివేట్ అడుగుతుంది. ఎస్ నొక్కినట్లయితే అప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఓచర్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే చూడండి, అది లేకపోతే అది లేకుంటే మనకి ఆర్డర్ దీంట్లో పర్చేజ్ ఆర్డర్ ఎస్ ఉంది, నో చేస్తాను. నో చేస్తాను. తర్వాత మనకు కావాల్సింది రిసిప్ట్ బిఎస్ ఉంది, ఈ నో చేస్తాము. తర్వాత రిజెక్షన్ అవుతుంది మనకి, ఇవన్నీ మనకి నో చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు మనం మళ్ళీ ఓచర్ పోతాం. మళ్ళీ ఓచర్లో ఎన్నో తేదీ? 1/5. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తాం. అదర్ వాచెస్కి వెళ్తే చూడండి, లేదు ఇక్కడ ఇన్యాక్టివ్, షో ఇన్యాక్టివ్ నచ్చినట్లయితే ఆర్డర్ వాచెస్ లో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అది అడుగుతుంది, యూ నీడ్ టు యాక్టివేట్ పర్చేజ్ ఆర్డర్ వాచెస్. యాక్టివేట్ నౌ చెయ్యాలా? ఎస్. సో ఎంటర్ నొక్కినా, ఎస్ నొక్కినా ఒకటి చేస్తే నొక్కినట్టయితే ఇది యాక్టివేట్ అవుతుంది, ప్లస్ వాచర్ ఓపెన్ అవుతుంది. ఇదంతా గూడ్స్ కు సంబంధించిందే కాబట్టి ఆ ఐటమ్ ఇన్వాయిస్ ఉంటుంది. ఓకే. దీంట్లో ఇది మనకి ప్రాబ్లం. దీన్ని ఓపెన్ చేసాం, యాక్టివేట్ చేసాం. ఈ వౌచర్ ని ఎవరికి మనం ఆర్డర్ ఇచ్చింది? మల్లికా కంప్యూటర్స్. చూడండి, ఇక్కడ మల్లికా కంప్యూటర్స్ ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నాను. దాన్ని తీసుకుని ఇదండి. ఆ డీటెయిల్స్ కావాలంటే దానికి దగ్గర బస్సులు పెట్టి కంట్రోల్ ఎంటర్ వస్తే ఆపరేషన్ పేజ్ ఉంటుంది. ఆపరేషన్ పేజ్ క్రియేషన్ పేజ్ కూడా మల్లికా కంప్యూటర్స్, సండే క్రియేటర్స్, విలువైజ్ ఎంట్రీ ఎస్, దాని అడ్రస్ అన్ని ఇచ్చాం. ఖచ్చితంగా స్టేట్ కరెక్ట్ గా ఇవ్వాలి. రెగ్యులర్ అయితే నంబరు అన్ని చేస్తాం. యాక్సెప్ట్ చేసాం. ఇచ్చిన తర్వాత ఆర్డర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆర్డర్ డీటెయిల్స్ అడిగితే ఏంటిది ఆర్డర్ డీటెయిల్స్? మోడ్ ఆఫ్ పేమెంట్. సపోజ్ 15 days మనం పే చేస్తాం. 15 days చెక్ అనుకోండి, చెక్ ద్వారా పే చేస్తాం. ఓకే. అదర్ రెఫరెన్స్ ఎట్లో టెలిఫోన్ అండ్ ఎవరితో కాంటాక్ట్ చేసామండి. టర్మ్ ఆఫ్ డెలివరీ వాడు మనకి 10 days లో ఇవ్వాలి. ఇటువంటి ఇస్తాం. తీసుకొని యాక్సెప్ట్ చేసాం. పార్టీ డీటెయిల్స్ ఇక్కడికి వస్తాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది అయిన వెంటనే పర్చేజ్ ఆర్డర్ కదా, పర్చేజ్ ఆర్డర్ మనం పంపేటప్పుడు దానికి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ మొత్తం ఇది మామూలుగా ఈ నంబర్నే తీసుకుంటుంది. ఇది వౌచర్ నంబర్, వౌచర్ నంబర్, ఇది ఆర్డర్ నంబర్. దానికి ఆర్డర్ కూడా వేరే నంబర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే అదే తీసుకుంటుంది. కాబట్టి గ్రహించండి, ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ నంబర్ చూడండి, పర్చేజ్ ఇచ్చాం. ఈఓ దాని స్పెషల్ మన ఇష్టం వచ్చినట్టుగా మనం పెట్టుకుంటాం. ఈఓ సో ఈ విధంగా మనం కాపీ చేసి దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము, ఆ నంబర్ ఇచ్చాము. ఎందుకంటే రెఫరెన్స్ ఉంది, అదే రెఫరెన్స్ మనకి. ఏం చేస్తున్నాం? గూడ్స్ పర్చేజ్ కాబట్టి పర్చేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏమేమి గూడ్స్ చెప్పండి. ఇక్కడ మనం వేరే పర్చేజ్ ఆర్డర్ వచ్చి ఎనేబుల్ చేసాం కాబట్టి మనం ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా కన్సల్ ఇక్కడికి రాదు, వేరే చిన్న విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇస్తాను ఇవే డీటెయిల్స్, మళ్ళీ ఇక్కడికి వస్తాయి ఆటోమేటిక్. ఫస్ట్ ఏంటి మనకి? డెల్ ల్యాప్టాప్ 10 నంబర్స్. సో స్పేస్ బార్ నొక్కితే చూడండి, డెల్ ల్యాప్టాప్ 10 నంబర్స్. ఇది క్రియేట్ చేశాను నేను ఆల్రెడీ. ఎలా చేస్తాను చూడండి, డెల్ ల్యాప్టాప్ గ్రూప్ పెట్టాను, ల్యాప్టాప్స్ అని పెట్టాను గ్రూప్. ఇది క్రియేట్ చేసాం. గ్రూప్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం? గ్రూప్స్ కూడా ఈ విధంగా గ్రూప్ డెల్ ల్యాప్టాప్ ప్రైమరీ ఎస్ అని పెడతాం, అంతే.
దానికి ఇక్కడ మాత్రం ఈ యాడెడ్ అనే దానికి ఎస్ పెట్టాలి. అంటే దీనికి ఖచ్చితంగా ఎస్ పెట్టాలి. క్వాంటిటీస్ ని స్టాక్ లో యాడ్ చేయాలన్నా ఎస్. ఈ విధంగా మనం దీన్ని క్రియేట్ చేద్దాం గ్రూప్ని. దాని తర్వాత నంబర్స్ ఆఫ్ తీసేస్తా. ఇంట్లో ఏముంటాయి, నంబర్స్ ఉన్నాయి, ఏది ఉంటే అది తీసుకుంటాం. ఇక్కడ అప్లికబుల్ ఉంది, ఇది జిఎస్టీ అప్లికబుల్. స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయ్యారు 1 2 3 4 5 దాని యొక్క హెచ్ఎస్ ని కూడా ఇస్తాం. కింద ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇస్తాం. ఇక్కడ ఉంటుంది స్పెసిఫైడ్ డీటెయిల్స్ ట్యాక్సిబుల్. రేట్ ఎంత ఉంది ఇక్కడ 18%. సో 18% అని ఇస్తాం. 14% అయిపోతే ఇది ఆటోమేటిక్ ఉంటుంది. ఇక్కడ ఈ అప్లికబుల్ రివర్స్ ఛార్జ్ అక్కర్లేదు మనకి. ఆ రివర్స్ ఛార్జ్ అనేది అక్కర్లేదు. జిఎస్టీ డీటెయిల్స్ లో కదా అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జ్. దీంట్లో తీసేస్తాం రివర్స్ ఛార్జ్ అండి. ఇది రివర్స్ ఛార్జ్ నాకు అక్కర్లేదు. సో తీసేస్తే ఐటీసీ ఎలిజిబుల్ ఉందా లోడ్స్ ఆటోమేటిక్. ఈ విధంగా మనం ఇదే మాదిరి అన్నిటి క్రియేట్ చేస్తాం. చేసి ఇక్కడ చిన్న విండో ఓపెన్ అయ్యి ఇక్కడ కొత్తగా ఒకటి అడుగుతుంది. క్యూఆర్ ఎన్ని రోజులు మనం పెట్టుకుంటాము డెలివరీకి 10 days. ఇక్కడ 10 days అంటే 11th మే ఇచ్చారంటే లైసెన్స్ వెర్షన్ అయితే 11th మే తీసుకుంటాం. అదే ఇది ఎడ్యుకేషన్ వెర్షన్ అయితే 11th మే తీసుకోడు. 1/2/31 కాబట్టి తీసుకోదు. అందువల్ల డేట్ టైం ఇస్తే తీసుకుంటుంది. కాబట్టి 10 days. 10 అని ఇస్తే సార్ డేస్ 10 అంటే అది ఆటోమేటిక్ 10 days. 11/5 అని ఇస్తే అది డేట్ తీసుకుంటుంది. 10 అని ఇస్తే కొట్టి నంబర్ ఆఫ్ డేస్ తీసుకుంటుంది. 10 days. క్వాంటిటీ ఎంత 10 numbers. రేటు 2500. 25,000 రూపీస్ తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళు ఏదో మనకి డిస్కౌంట్ ఇస్తామని చెప్తుంటే అప్పుడు ఏంటంటే ఈ మధ్యలో డిస్కౌంట్ కాలం కావాలి. దానికి F11 తీసుకోండి. దానికి F11 తీసుకోండి. ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ దీన్ని ఎస్ పెట్టినట్లయితే ఇక్కడ డిస్కౌంట్ కాలం వస్తుంది. అప్పుడు మనం ఎంటర్ చేసేటప్పుడు మనం ఇక్కడ చేసి ఎంటర్ చేసేటప్పుడు మధ్యలో డిస్కౌంట్ కాలం వస్తుంది. ఇక్కడ డిస్కౌంట్ 2% అనుకో. 2% ఇస్తే మొత్తం క్యాల్కులేట్ చేసి దాంట్లో 2% తగ్గించి మిగతా అమౌంట్ వేస్తుంది. 2% అనుకో. 2% వేస్తే లెక్క వేసి అది ఆటోమేటిక్ గా 2,45,000 ఇస్తుంది. డిస్కౌంట్ లేకపోతే మొత్తం 250 వేస్తుంది. అసలు డిస్కౌంట్ కాలం వద్దనుకుంటే అంటే డిస్కౌంట్ కాలం లేకపోతే మనం అసలు మినీ డిస్కౌంట్ కాలం నో అని పెడితే డిస్కౌంట్ కాలం ఉండదు. ఉంటే డిస్కౌంట్ ఈ విధంగా తీసుకొని తీసుకున్నాం. యాక్సెప్ట్ యాక్సెప్ట్ తీసుకుందాం. యాక్సెప్ట్ పర్చేస్ హైదరాబాద్ తీసుకున్నాం. 25,000 నెక్స్ట్ అన్నిటికీ అదే మరి డెల్ మౌస్. సో డెల్ మౌస్ తీసుకుంటాం. డెల్ మౌస్ తీసుకుంటాం. ఇది కూడా 10 days టైం. 10 days టైం మొత్తం ఆర్డర్ 10 days. 20 numbers డెల్ మౌస్. సో 20 numbers ఒకటి వచ్చి 1200 24,000 మొత్తం జరిగింది కదా. దీనికి మాత్రం మనం ముందే క్రియేట్ చేస్తున్నాం. దీనికి మాత్రం అంతా అదే మా క్రియేట్ చేస్తాం. రేట్ మాత్రం 28%. యాక్సెసరీస్ దీనికి కంప్యూటర్ యాక్సెసరీస్ అని పెట్టాం గ్రూప్. అందువల్ల దానికి 28% లెక్కేస్తుంది. నెక్స్ట్ మూడవది హెచ్పి కంప్యూటర్స్. సో హెచ్పి తీసుకుంటే హెచ్పి కంప్యూటర్స్ ఇది కూడా 10 days. 10 days అన్నిటికీ ఒకటే కదా. 10 days హెచ్పి కంప్యూటర్స్ లో 10 numbers. రేటు 30,000 రూపీస్. 30,000 రూపీస్ 3 lakhs. నెక్స్ట్ హెచ్పి కీబోర్డ్స్. హెచ్పి కీబోర్డ్ తీసుకుంటే ఇది కూడా 10 days డ్యూరేషన్. అదే యూఆర్ 10 days. 10 days 20 numbers 500 each. సో ఇది కూడా 28% ఆటోమేటిక్ క్యాల్కులేట్ అవుతుంది. ఈ విధంగా మనం ఇచ్చాము ఆర్డర్. దాని కింద ఇది పర్చేజ్ ఆర్డర్. ఇది కానీ దీనికి కింద జిఎస్టీ ఇచ్చిన పర్లేదు, ఎవరు పర్లేదు. కావాలంటే ఇద్దాం. ఇది సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టీ మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తాం తెలుసు కదా. సిజిఎస్టీ ఎలా క్రియేట్ చేస్తాం. సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ టైప్ ఆఫ్ డ్యూటీ జిఎస్టీ. దాని కింద కాంపోనెంట్ సిజిఎస్టీ. అలాగే ఎస్జిఎస్టీ కూడా. ఎస్జిఎస్టీకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ హెచ్జిఎస్టీ ఈ విధంగా క్రియేట్ చేయాలి. ఈ విధంగా మనం క్రియేట్ చేసాం. ఇది ఇప్పుడు మన ఆర్డర్ని మనం చేసాం. ఇప్పుడు వేసాం ఆర్డర్ మాత్రమే ఇచ్చాం. గూడ్స్ మనకు రాలేదు. ఇప్పుడు చూడండి మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్తే బ్యాలెన్స్ షీట్ లో ఎటువంటి గూడ్స్ కానీ ఎటువంటి క్రెడిటార్స్ కానీ ఉండవు. క్యాపిటల్ క్యాష్ బ్యాంకింగ్ అనుకో. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తే కూడా
ఎటువంటి పర్చేజ్ గూడ్స్ లేదు. అలాగే స్టాక్ సమ్మరీకి వెళ్తే స్టాక్ సమ్మరీలో కూడా ఎటువంటి స్టాక్ లేదంటే మనం గూడ్స్ పర్చేజ్ ఆర్డర్ పంపించామంటే అందువల్ల ఇది తీసుకుంటాం. ఇంకా డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్తే ఇక్కడ ఆర్డర్ మాత్రం ఇచ్చాం, ఆర్డర్ ఇచ్చినా అనేది ఉంటుంది. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళి ఇన్వెంటరీ బుక్స్కి వెళ్ళామంటే ఇక్కడ కిందకి వస్తే చూడండి పర్చేజ్ ఆర్డర్ బుక్. మనం ఆర్డర్ ఇచ్చినవి ఉంటాయి అక్కడ. పర్చేజ్ ఆర్డర్ బుక్ ఎన్ని ఉన్నాయి, మే నెలలో ఒకటి ఇచ్చాం. డీటెయిల్స్ కావాలని ఎంటర్ చేస్తే మల్లికా కంప్యూటర్స్ కి ఒక ఆర్డర్ ఇచ్చిన అంత అమౌంట్. మళ్ళీ పూర్తి డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ ఎంటర్ చేస్తే ఆ ఓచర్ వస్తుంది. ఇది మాత్రం ఎప్పటికీ మారదు, ఇలాగే ఉంటుంది. మనం ఇచ్చిన ఆర్డర్స్ ఎవరెవరికి ఇచ్చాం అవన్నీ ఇక్కడ ఉంటాయి అదనమాట పర్చేజ్ ఆర్డర్. దాని తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీకి వెళ్తే ఇక్కడ మనం ఇచ్చిన ఆర్డర్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి మనం ఆర్డర్ ఇచ్చాము, ఆర్డర్ ఇచ్చాం కదా, ఇక్కడ దీంట్లో ఈ ఆర్డర్ ఇచ్చున్నాం ఇంకా గూడ్స్ రావాలి అంటే ఆర్డర్ అవుట్ స్టాండింగ్. సో దీంట్లో ఇన్వెంటరీలో స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీలో ఎందుకు వస్తుంది పర్చేస్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ క్లిక్ చేస్తే గ్రూప్ లెడ్జర్. లెడ్జర్ అంటే ఎవరికి ఇచ్చాము ఇవన్నీ అన్నమాట. స్టాక్ గ్రూప్ ఏ లెడ్జర్ ఎవరికి ఇచ్చామని అలా ఆల్ ఆర్డర్స్ అంటే ఎవరెవరికి ఇచ్చామో అందరికీ కనపడుతుంది. లెడ్జర్ లో సెలెక్ట్ చేసుకుంటే ఏది సెలెక్ట్ చేసుకుంటే మల్లిక అంటే అది ఒక్కటే కనబడుతుంది. అలా కాకుండా గ్రూప్ లో అదే గ్రూప్ అయితే ఆల్ ఆర్డర్స్ తీసుకుంటే మల్లిక కాకుండా వేరే వరకు అన్ని ఆర్డర్స్ కనిపిస్తాయి. ఇలా చేసినప్పుడు ఒక్కోసారి మనం ఆల్ ఆర్డర్ తీసినప్పుడు ఒక్కోసారి ఆర్డర్స్ కనిపించవు. డ్యూ ఓన్లీ అంటే ఇంకా రావాలి కనిపించవు. అప్పుడు ఏం చేయాలంటే పక్కనే ఉన్న F8 ఆల్ ఆర్డర్ దీన్ని క్లిక్ చేస్తే కనుక చూడండి ఇది పర్చేజ్ ఆర్డర్స్ అవుట్ స్టాండింగ్ ఇంకా రాలిక కంప్లీట్ కానివన్నమాట. సో అన్ని ఐటమ్స్ పర్చేజ్ ఆర్డర్ నంబరు ఐటమ్ అన్ని వస్తాయి, ఐటమ్స్ నంబర్స్ మొత్తం వస్తాయి. దాని కింద ఎవరికి ఇచ్చాము అలా. ఈ విధంగా పర్చేజ్ ఆర్డర్స్ మాత్రమే పర్చేజ్ ఆర్డర్స్ అవుట్ స్టాండింగ్ లో ఉంటుంది. ఇన్వెంటరీ బుక్స్ లో పర్చేజ్ ఆర్డర్స్ ఇష్యూడ్ అంతే ఉంటాయి. స్టాక్ అనేది ఎక్కడ ఉందో ఇది అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చి ఏంటి ఇప్పుడు అయిపోయింది. వాడు మనకి ఆర్డర్ పంపించాం. ఆర్డర్ పంపించాక వాడు ఏం చేస్తాడు మనకి గూడ్స్ పంపుతాడు. వాడు యొక్క డీసీ తోటి మనకి గూడ్స్ ఇన్వాయిస్ కూడా పంపొచ్చు, కానీ ముందు డీసీ తోటి మనకి పంపి ఇన్వాయిస్ వచ్చినా సరే డీసీ ప్రకారం మనం అన్ని లెక్కలు చూసుకుని వాడు ఇచ్చిన డీసీ ప్రకారం అన్ని కరెక్ట్ వచ్చినా చూసుకుంటాం. కాబట్టి 2వ తేదీ మల్లికా కంప్యూటర్స్ డెలివర్ ద ఫాలోయింగ్ గూడ్స్ యాజ్ పర్ ద వాళ్ళ డెలివరీ నోట్ నెంబర్ ఇది. దాని ప్రకారం మనకి డెలివరీ చేశారు 2వ తేదీ. కాబట్టి ఏం చేస్తాం డేటు 2/5 నాడు వాడు డెలివరీ మనకి ఇస్తే వాడు డెలివరీ నోట్ అన్నాడు, మనకు వచ్చిందని ఏమంటాం రిసీవ్డ్ గూడ్స్. కాబట్టి రిసిప్ట్ నోట్ యాక్చువల్ కంపెనీస్ లో చాలా వాటిల్లో ఇది వేరే పేరు మంచి రిసిప్ట్ నోట్ అనుకుంటా. గూడ్స్ రిసీవ్డ్ నోట్ GRN గూడ్స్ రిసీవ్డ్ నోట్ అని పెట్టుకుంటారు చాలా మంది కంపెనీల్లో. దాని యాక్చువల్ టర్మ్ ఏంటి రిసిప్ట్ నోట్. ఇప్పుడు మనం రిసిప్ట్ నోట్ తీసుకున్నాం. ఈ పర్చేజ్ ఆర్డర్ చేసే రిసిప్ట్ నోట్ అనేది కూడా దేనికి సంబంధించింది పర్చేజ్ ఆర్డర్ సంబంధించింది. రిసిప్ట్ నోట్ అనేది గూడ్స్ కి సంబంధించింది. సో ఇది కూడా అదర్ వర్చెస్కి వెళ్ళి ఇక్కడ ఉండదు. ఇక్కడ షో ఇన్యాక్టివ్ తీసుకుంటే ఇన్వెంటరీకి సంబంధించింది చూడండి రిసిప్ట్ నోట్. చూడండి రిసిప్ట్ నోట్ కాల్ట్ F9. నెక్స్ట్ టైం నుంచి ఆ షార్ట్ కీనే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసేది పర్చేజ్ ఆర్డర్ కంట్రోల్ F9 పర్చేజ్ సంబంధించింది. F9 పర్చేజ్. సో కంట్రోల్ F9 పర్చేజ్ ఆర్డర్ ఆల్ట్ F9 రిసిప్ట్ నోట్. దీనికి చేస్తాం రిసిప్ట్ ఇన్ క్లిక్ చేస్తాం ఆల్ట్ F9 రిసిప్ట్ ఇన్ క్లిక్ చేస్తే దాన్ని యాక్టివేట్ చేయాలి. ఎస్ క్లిక్ చేస్తే అది యాక్టివేట్ అయిపోయింది రిసిప్ట్ నోట్. సో డేట్ ఎప్పుడు మనకి ఇది 2వ తేదీ. సో 2 ఉంది ఆల్రెడీ కాబట్టి 3 చూపిస్తుంది 2 ఉంది. ఇప్పుడు మనకి దీనికి రెఫరెన్స్ రాసుకుంటాం. మనకి రిసిప్ట్ నోట్ వచ్చింది, వాడు డెలివరీ నోట్ పంపాడు. మనం రిసిప్ట్ నోట్ ఆర్డర్ ఒక ఆర్డర్ పేరు ఇచ్చాం కదా, సేల్స్ యూనివర్స్ ఒక నెంబర్ ఇస్తాం, ఆర్డర్ ఒక నెంబర్ ఇచ్చాం. రిసిప్ట్ నోట్ ఇది కూడా అది మనకి ప్రతిసారి ఒక ఏమంటామంటే చెకింగ్ నెంబర్ లాగా. కాబట్టి దీనికి ఒక పేరు ఇస్తాం. నెంబర్ ఏంటంటే రిసిప్ట్ నోట్ కాబట్టి దీన్ని RN అని చెప్పి /001 అని పెట్టుకుంటాం అనుకున్నాం. ఏదో నంబర్ పంచుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది మనకి మల్లికా ట్రేడర్స్ నుంచి. సో ఇక్కడ వచ్చింది కదా మల్లికా ట్రేడర్స్ నుంచి. ఇది వచ్చి రిసిప్ట్ నోట్ మనకు వచ్చింది రిసిప్ట్ నోట్. మల్లికా ట్రేడర్స్ మనకు వచ్చింది ఆర్డర్ ప్రకారం గూడ్స్ వచ్చింది కాబట్టి రిసిప్ట్ నోట్ ఎంటర్ చేసాం. దేని ప్రకారం వచ్చింది ఆర్డర్ నంబర్ ఏంటి ఈ ఆర్డర్ మీద మనకు వచ్చింది. ఈ ఆర్డర్ నంబర్ ఇక్కడ వస్తుంది ఆర్డర్ నంబర్. సో మనం ఇచ్చినటువంటి కండిషన్స్ అన్ని ఆటోమేటిక్ వచ్చాక యాక్సెప్ట్ చేసాం. సో పార్టీ డీటెయిల్స్ చూడండి పర్చేజెస్ చేసిన ఆటోమేటిక్ గా అన్ని ఐటమ్స్ దాని యొక్క ఐటమ్స్ వాటి యొక్క డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. మనం ఇచ్చే ఆర్డర్ నంబర్ ఇచ్చాం కదా, ఆర్డర్ నంబర్ ప్రకారం ఆర్డర్ నంబర్ లో మేము ఏమి ఇచ్చాం ఆర్డర్ అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని
యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పుడు వాడు మనం ఇచ్చిన ఆర్డర్ ఇచ్చాం కదా, అవన్నీ గూడ్స్ పంపేస్తే అన్ని గూడ్స్ వచ్చేసి అన్నిటిని మనం ఎంటర్ చేసుకుంటాము. అన్నిటిని మనం ఎంటర్ చేసుకుంటాం. కాకుండా అన్ని పంపకుండా కొన్ని కనుక పంపాడు, అప్పుడు ఆ పంపినట్లు ఎంత తక్కువ పంపితే వాడు ఎంత క్వాంటిటీ పంపితే అంత క్వాంటిటీని ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ ఇంట్లో ఉదాహరణ ఒకటి ఇవ్వలేదు, దాన్ని మనం ఇన్వాయిస్ తీసేయాలి. అలాగే కొన్ని తక్కువ పంపితే తక్కువ ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత ఇది వచ్చింది. ఫస్ట్ డెల్ ల్యాప్టాప్ ఎన్ని వచ్చింది చూడండి. డెల్ ల్యాప్టాప్ తీసుకుంటే చూడండి, మనం చూడండి ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ డెలివరీ నోట్ ఏం ప్రకారం వచ్చింది, మనకు వచ్చింది డెలివరీ నోట్. ట్రాకింగ్ నెంబర్ అంటే డెలివరీ నోట్. ఈ 1 2 3 4 ఉంటాయి సీరియల్ నెంబర్, అది మనకు అక్కడ. సో RN1001 ఇది మన ట్రాకింగ్ నెంబర్, డెలివరీ నోట్ వచ్చింది. ఈ ఆర్డర్ ప్రకారం ఈ ఆర్డర్ ప్రకారం తీసుకొని 10 నంబర్స్ మనం ఆర్డర్ ఇచ్చింది. మనకు వచ్చింది 8 వచ్చింది. 8 వచ్చింది కాబట్టి అక్కడ 8 చేయాలి. మనకు వచ్చింది 8. 8 వచ్చింది. నెక్స్ట్ చేస్తాం రెండవది డెల్ మౌస్. 16 వచ్చింది. సో డెల్ మౌస్ తీసుకుంటే ఇది కూడా ట్రాకింగ్ నెంబరు అంటే రిసిప్ట్ నోటు, ఆర్డర్ నెంబరు ఇవన్నీ వచ్చి 20 ఇచ్చాం మనం, కానీ మనకి 16 వచ్చినాయి. మనం ఇచ్చింది 20 కానీ 16 వచ్చినాయి. దాని ప్రకారం తీసుకుంటాం. మూడవది హెచ్పి కంప్యూటర్స్ 10 వచ్చింది. మనం ఇచ్చింది చూడండి, ట్రాకింగ్ నెంబర్ అయితే ఆర్డర్ నెంబర్ అయితే 10 ఇచ్చాం, 10 వచ్చేసింది. కాబట్టి మొత్తం మనం ఏం మాట్లాడుతున్నాం, 10 ఇచ్చాం, 10 వచ్చేసింది. నెక్స్ట్ హెచ్పి కంప్యూటర్స్ 15 వచ్చింది. మనం ఇచ్చింది 20 హెచ్పి కీబోర్డ్స్ 20 ఇచ్చాం, 10 వచ్చింది. మనం తీసుకుంటే ఆర్ఎన్ అంటే రిసిప్ట్ ఐ మీన్ ట్రాకింగ్ నెంబర్ అయితే ఆర్డర్ నెంబర్ అయితే మనం 20 ఇచ్చాము, కానీ మనకి 15 వచ్చాయి. 20 ఇస్తే 15 వచ్చింది. సో 7,900. సో దాని ప్రకారమే ఈ యాక్చువల్గా రిసిప్ట్ నోట్ లో కానీ ఆర్డర్ లో కానీ జిఎస్టీ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ద ప్రాబ్లం. సో దాని ప్రకారం ఇప్పుడు మారిపోయింది. ఇది మనకు వచ్చినటువంటి గూడ్స్. మనకి వచ్చిన గూడ్స్. ఇప్పుడు చూడండి, గూడ్స్ వచ్చింది కదా, మరి ఇప్పుడు మనం వెళ్తే బ్యాలెన్స్ షీట్కి వెళ్ళినట్లయితే ఎంత గూడ్స్ వచ్చిందో దాని వరకు క్రెడిటార్స్ మనకి 20 క్రెడిటారే కదా. మనం పర్చేజ్ చేసాం, గూడ్స్ వచ్చింది మనకి, అతను క్రెడిటారే మనకి. కానీ ఇంకా బిల్లు క్రెడిటారే గూడ్స్ వచ్చింది. గూడ్స్ వచ్చింది కాబట్టి వాడు క్రెడిటారు, కానీ బిల్లు రాలేదు. చూడండి, పర్చేజ్ బిల్ టు కమ్. గూడ్స్ అయితే వచ్చింది, కానీ పర్చేజ్ బిల్ ఇంకా రాలేదు, అతను క్రెడిటారు. అలా ఈ సైడ్కి వస్తే స్టాక్ వచ్చింది కదా, ఆ వచ్చిన స్టాక్ ఎంత ఉందో ఇది మొత్తం మనకు బిల్లులో ఏమేమి వచ్చినాయో టోటల్ ఉంది కదా. ఇది చూసుకున్నట్లయితే మనకి ఏమేమి వచ్చినాయో అవన్నీ ఉంటాయి. అది మనకి వచ్చినటువంటి స్టాకే క్లోజింగ్ స్టాక్, సేల్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వస్తే చూడండి, పర్చేజెస్ కదా. పర్చేజెస్ అయితే మనం పర్చేజ్ బిల్ ఇంకా ఎంటర్ చేయాల, మనకు వచ్చి రిసీవ్ నోట్ ఎంటర్ చేసాము కాబట్టి పర్చేజ్ బిల్స్ ఇంకా రాలేదు కాబట్టి పర్చేజ్ బిల్స్ టు కమ్ చూపిస్తుంది. క్లోజింగ్ స్టాక్ ఎంత చూపిస్తుంది, గ్రూప్స్ ఇచ్చాం కాబట్టి 3 గ్రూప్స్ చూపిస్తుంది. అలా కిందకు స్టాక్ సమ్మరీకి వస్తుంది. స్టాక్ వచ్చేసింది కదా, బ్యాలెన్స్ షీట్ లో ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉంది. స్టాక్ సమ్మరీలోకి వస్తే మన గ్రూప్ ఇచ్చాం కాబట్టి గ్రూప్ చూపిస్తుంది. ముందు గ్రూప్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మళ్ళీ ఆల్ట్ ఎఫ్ నొక్కితే ఈ గ్రూప్ లో ఏవి ఐటమ్స్, ఈ గ్రూప్ ఐటమ్ వైజ్ చూపిస్తుంది. ఈ ఐటమ్ లో ఎంత ఉంటుంది మనం ఇచ్చింది కంటే చూడండి. డెల్ ల్యాప్టాప్ 10 ఇచ్చాం, 8 వచ్చింది, 8. ఇప్పుడు హెచ్పి కంప్యూటర్ 10 ఇచ్చాం, 10 వచ్చేసింది. అలాగే డెల్ మౌస్ 20 ఇచ్చాము, 16 వచ్చింది. హెచ్పి కీబోర్డు 20 ఇచ్చాము, 15. మనకి ఎంత స్టాక్ వచ్చిందో అది మాత్రమే దీంట్లో చూపిస్తుంది. అదైపోయింది. దాని తర్వాత డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళి ఇన్వెంటరీ బుక్స్కి వెళ్తే దాంట్లో ఏముంటుంది, ఇన్వెంటరీ బుక్స్ లో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. అదే అలాగే ఉంటుంది. ఆ పర్చేజ్ ఆర్డర్ ఎవరు ఇచ్చాం ఆర్డర్లు మాత్రమే ఉంటాయి దాంట్లో, అవి ఏం మారవు. డబుల్ ఎంట్రీ కంప్లీట్ కాదు, అవి మారవు. అది ఒకటి పర్చేజ్ ఆర్డర్. మన గూడ్స్ వచ్చింది కదా, ఇప్పుడు రిసిప్ట్ నోట్ ఎంటర్ చేసాం కాబట్టి రిసిప్ట్ నోట్ రిజిస్టర్. ఈ రిసిప్ట్ నోట్ రిజిస్టర్ లో ఒక్క రిసిప్ట్ నోట్ ఉంది. క్లిక్ చేస్తే ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే ఫస్ట్ నేమ్ చూపిస్తుంది. క్లిక్ చేస్తే మొత్తం చూపిస్తుంది. సింపుల్ గా చూపేటప్పుడు ఫస్ట్ నేమ్ మాత్రమే చూపిస్తుంది. సో ఇది మనకు వచ్చినటువంటి గూడ్స్ రిసీవ్డ్ అనమాట. గూడ్స్ రిసీవ్డ్ నోట్. దాని తర్వాత వచ్చి ఇక్కడ ఏమంటూ రిసిప్ట్ నోటు. దాని తర్వాత దీని తర్వాత కింద స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీకి వచ్చాం. స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీకి వస్తే ఇక్కడ మనం చూడండి, పర్చేజ్ ఆర్డర్స్ అవుట్ స్టాండింగ్. పర్చేజ్ ఆర్డర్ మనకు వచ్చింది ఇందాక ఫస్ట్ వచ్చినప్పుడు మొత్తం అవుట్ స్టాండింగ్. ఇప్పుడు కొంత వచ్చింది కాబట్టి మిగిలింది మాత్రమే అవుట్ స్టాండింగ్. మిగిలింది అవుట్ స్టాండింగ్ మనకు వచ్చిన దాని వరకు ఇంకా బిల్లు రాలేదు. అది పర్చేజ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్, ఇంకా రావాల్సింది. దాని కింద పర్చేజ్ బిల్స్ పెండింగ్, వచ్చిన దానికి పెండింగ్ బిల్స్. చూడండి, పర్చేజ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ తీసుకుంటే ఆల్ ఆర్డర్ తీసుకున్నాం.
మొత్తం వచ్చి అంటే అందరికి ఇప్పుడు గ్రూప్ అంటే ఒకటి తీసుకోవచ్చు, ఒకటే కాబట్టి మల్లికా ట్రేడర్స్ మల్లికా కంప్యూటర్ తీసుకోవచ్చు. అలా కాకుండా అన్ని చూడాలంటే ఆల్ ఆర్డర్ స్కిప్ చేస్తాం. ఇక్కడ రాకపోతే ఇక్కడ ఆల్ ఆర్డర్ స్కిప్ చేయాలి. చేస్తే ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి చూడండి. మనం ఇచ్చింది 10, 20, 20. ఒకటేంటి రియల్ కంప్యూటర్స్ 10 ఇచ్చాం, 10 వచ్చేసి ఏం బ్యాలెన్స్ ఇది వచ్చి రావాల్సింది మాత్రమే పెండింగ్ మాత్రమే. ఏంటిది చూడండి ఇక్కడ, ఏంటిది పర్చేజ్ ఆర్డర్స్ అవుట్ స్టాండింగ్. కాబట్టి పర్చేజ్ ఆర్డర్స్ అవుట్ స్టాండింగ్ కాబట్టి మనం తీసుకుంటాం. ఆల్ ఆర్డర్ తీసుకుని డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. తీసుకొని ఆల్ ఆర్డర్స్ కి చేద్దాం. దీంట్లో మనం ఇచ్చిన ఆర్డర్స్ మనకు వచ్చింది ఇది, మనకి వచ్చింది ఫోను, మిగిలింది ఇది బ్యాలెన్స్ ఉంది. 10 ఇచ్చాం, 10 ఇస్తే 8 వచ్చినాయి, ఇంకా 2 ఉన్నాయి. ఈ 20 ఇచ్చాం, 16 వచ్చినాయి, 4 ఉన్నాయి. 20 ఇస్తే 15 వచ్చినాయి, 5 బ్యాలెన్స్ ఉంది. ఇంకొకటి 10 ఇచ్చాం, 10 వచ్చేసింది, బ్యాలెన్స్ ఏం లేదు కాబట్టి దాన్ని చూపడం లేదు. మొత్తం వచ్చేస్తే చూపడం, ఇది పెండింగ్ మాత్రమే. సో పెండింగ్ వరకు మనం చూపిస్తుంది. మనకు వచ్చింది ఏంటి, 8 వచ్చినాయి, అవి 10 వచ్చినాయి కంప్యూటర్స్ హెచ్పి, ఈ 8 వచ్చినాయి, ఇవి వచ్చి 16 వచ్చినాయి, ఈ 15 వచ్చినాయి, ఇవి వచ్చేసినాయి కాబట్టి వాటికి బిల్లు పెండింగ్. సో కిందకు చూసినట్లయితే కింద పర్చేజ్ బిల్స్ పెండింగ్ తీసుకున్నట్లయితే చూడండి, ఇది మొత్తం ఇనిషియల్ ఆర్డర్. దీంట్లో పర్చేజ్ బిల్లు పెండింగ్, గూడ్స్ వచ్చింది కానీ పర్చేజ్ బిల్ రాదు. గూడ్స్ రిసీవ్డ్ బట్ బిల్ నాట్ రిసీవ్డ్. గూడ్స్ వచ్చింది, బిల్ రాలేదు. ఈ 8, ఈ 16, ఈ 10, ఈ 15 ఇది మనకి గూడ్స్ వచ్చేసింది. పెండింగ్ బిల్లు ఉంది, పెండింగ్ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ బిల్ పెండింగ్ ఉంది, ఇది మనకి పెండింగ్ ఉండే బిల్లు. అదే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కూడా మనకి పర్చేజెస్ అంటే పర్చేజ్ బిల్స్ టు కమ్ పెండింగ్. సేల్ చేసినప్పుడు అలాగే పెండింగ్ అయితే సేల్స్ లీడ్స్ టు మనం పంపాల్సిందే. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. సో ఇప్పుడు మనం గూడ్స్ వచ్చేసింది, మనం ఇప్పుడు దాని తర్వాత అదే రోజు వచ్చిన సరుకు నుంచి డ్యామేజ్ ఉన్నందువల్ల డెల్ ల్యాప్టాప్ 1, డెల్ మౌస్ 2 మనం రిజెక్ట్ చేసాం. అంటే ఇంకా మనం పర్చేజ్ చేసినట్టు పర్చేజ్ బిల్ అది ఏం ఎంటర్ చేయలేదు కాబట్టి దీని ఏమంటామంటే రిజెక్షన్ అవుట్ అంటాం. 2వ తేదీ నాడు మనం ఇప్పుడు మళ్ళీ వౌచర్ ఎంటర్ చేస్తాం. ఈ వౌచర్లు అదే రోజు 2వ తేదీ చూడ 2వ తేదీ నాడు రిజెక్షన్ అవుట్ అని చెప్పి మనం చేయాలి. దానికి ఏంటంటే దానికి కూడా వౌచరు అదర్ వౌచర్ స్కిల్ షో ఇన్యాక్టివ్ తీసుకుంటే ఇది కూడా గూడ్సే కదా కాబట్టి ఇన్వెంటరీ వౌచర్స్ లో చూడండి రిజెక్షన్ అవుట్, రిజెక్షన్స్ అవుట్ కంట్రోల్ F5. సో రిజెక్షన్ అవుట్ ఇది కూడా మనం ఏం చేయాలి, యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేస్తే యాక్టివేట్ అయిపోయింది. ఎవరికి లెడ్జర్ అకౌంట్ ఎవరికి పార్టీ ఎవరు, మల్లికా ట్రేడర్స్, మల్లికా కంప్యూటర్స్ తీసుకుంటే ఓన్లీ నేమ్ మాత్రమే. ఇక్కడ సప్లయర్ ఇదే సప్లయర్ నేమ్ అడ్రస్ మాత్రం ఇక్కడ వస్తుంది, ఇక్కడ పేరు మాత్రమే వస్తుంది. ఇక్కడ చేసుకొని కిందకి వస్తే ఏంటి మనం రిజెక్ట్ చేసింది డెల్ ల్యాప్టాప్. డెల్ ల్యాప్టాప్ ఎన్ని రిజెక్ట్ చేసాం చూడండి. దేని ప్రకారం మనకు వచ్చింది ట్రాకింగ్ నెంబర్ అంటే రిసీవ్ నోట్. దీని ప్రకారం ఆ ఆర్డర్ ప్రకారం మనకి వచ్చిన దాంట్లో ఎంత మనం మనం రిజెక్ట్ చేసాం. రిజెక్ట్ అవుట్ 1 దాని మొత్తం చూపిస్తుంది మనకు వచ్చిన క్వాంటిటీ రిజెక్ట్ చేసింది. సో డ్యూ ఆన్ 10 days, డేట్ ఉంటే డేట్ చూపిస్తుంది, డేట్ లేకపోతే 10 days ఇచ్చాక 10 days చూపిస్తుంది. ఓకే, ఇంకో దగ్గర చూపిస్తుంది, ఇంకో దగ్గర డేటు 10 days పీరియడ్ ప్లస్ డేస్ కోడ్ డేట్ కోడ్ చూపిస్తుంది ఇంకో దగ్గర. సో ఒకటి మాత్రం మనకి రాలేదు, మనం రిజెక్ట్ చేసాము. రెండవది ఏంటి డెల్ మౌజెస్. ఈ డెల్ మౌజెస్ కూడా ఇదే ట్రాకింగ్ నెంబర్ అంటే రిసీవ్ ఉన్నట్టు ఈ ఆర్డర్ ప్రకారం ఎన్ని రిజెక్ట్ చేసాం, 2 రిజెక్ట్ చేసాం. ఓకే, ఈ విధంగా 2 రిజెక్ట్ చేసాం, అయిపోయింది. దీంట్లో ఎటువంటి రిజెక్ట్ చేసామంటే దీంట్లో ట్యాక్స్ అయ్యి ఓకే చూడండి. ఇప్పుడు మనకి చేస్తే ఇప్పుడు మనకి ఎంత చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఇది అయిపోయింది. దాని తర్వాత మనకు వచ్చినటువంటి స్టాక్ ఎంత, ఇది వచ్చినటువంటి గూడ్స్ ఎంత 8, 16, 10, 15. దాంట్లో ఇది రిజెక్ట్ చేస్తే మిగతాది రిజెక్ట్ చేస్తాం కదా, మిగతా దానికి మాత్రమే మనకు ఇన్వాయిస్ వస్తుంది. డెల్ ల్యాప్టాప్ 8 వచ్చినాయి, 1 రిజెక్ట్ చేసాం అంటే 7. డెల్ మౌస్ 16 వచ్చినాయి, 2 రిజెక్ట్ చేసాం 14. హెచ్పి కంప్యూటర్ 10 వచ్చినాయి, 10 రిజెక్ట్ చేయలేదు, 10 మనకు వచ్చేసింది. హెచ్పి బోర్డ్స్ 15 వచ్చినాయి, దాన్ని మనం ఏం రిజెక్ట్ చేయదు. సో దీనికి మనకి దీనికి 7కు, దీనికి 14కి, వీటికి వచ్చి 10కి 15కి వచ్చిన గూడ్స్ మొత్తానికి బిల్లు వస్తుంది. 2వ తేదీ ఇన్వాయిస్ వచ్చింది కాబట్టి అదే 2వ తేదీ ఏం చేస్తాం, ఇన్వాయిస్ వచ్చిందంటే పర్చేజెస్ F9 లో ఎంటర్ చేస్తాము. F9 లో ఎంటర్ చేస్తాం. వాళ్ళు పంపిన ఇన్వాయిస్ ఏంటి, వాడి ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ చూడండి, ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ అది ఎంటర్ చేయాలి. కాదు
సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఇది. ఆల్ట్ సి కంట్రోల్, ఆల్ట్ సి, ఆల్ట్ బి. ఓకే, రెండవ తేదీ. వాటిని ఎవరు? మల్లిక కంప్యూటర్స్. మల్లిక కంప్యూటర్స్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇక్కడ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో ఇది పర్టికులర్స్ లో ఇప్పుడు మనం ఏం చేసాం? దీని ముందు రిజెక్షన్ అవుట్ చేసాం కదా, అందువల్ల ఏంటంటే ఇది ఐటమ్ ఇన్వాయిస్ లాగా ఉంది. దీన్ని మార్చుకొని మనం ఆ ఐటమ్ సారీ అకౌంటింగ్ ఇన్వాయిస్ లాగా ఉన్న పర్టికులర్స్ ఐటమ్ ఇన్వాయిస్ చేసుకోవాలి. సో తీసుకుంటే ఏంటిది? రిసిప్ట్ నోటు ప్రకారం వచ్చింది. మనం ఆ రిసిప్ట్ నోట్ ప్రకారం మనకు వచ్చిన బుక్స్ కి బిల్ వస్తుంది. ఇది రిసిప్ట్ నోటు. దీన్ని తీసుకుంటాం, యాక్సెప్ట్ చేసేస్తాం. ఈ రిసిప్ట్ నోట్ ప్రకారం మనకు వచ్చింది. బుక్స్ వచ్చింది కదా, మనకు బిల్ వచ్చింది. ఆ రిసిప్ట్ నోట్ లోనే ఎలా వచ్చింది, త్రూ రోడ్డు, అలాగే డెస్టినేషన్ మన ఊరు, అలాగే క్యారియర్ ఎస్ఆర్ఎంటీ అంటే నవతా ట్రాన్స్పోర్ట్, లారీ బిల్ ఇచ్చినటువంటి రిసిప్ట్ నంబరు, వెహికల్ నంబరు, ఇవన్నీ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేసేస్తాం. చూడండి పర్చేజెస్. సో పర్చేజెస్ వచ్చింది మనకి. వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తే చూడండి ఇప్పుడు మనకి ఇవి వచ్చింది కదా, 8 వచ్చినాయి. ఒకటి రిజెక్ట్ చేసాం, ఇది 7. ఇవి 16 వచ్చినాయి. 2 రిజెక్ట్ చేసాం, 14. ఈ 2 మిగతా మాత్రం మారలేదు. కాబట్టి చూడండి ఇక్కడ డెల్ ల్యాప్టాప్ 17, 7. అలాగే డెల్ మౌస్ 14, డెల్ మౌస్ 14. ఇవి 2 మాత్రం మొత్తం 10, 15, 10, 15 ఇచ్చాం, 15 వచ్చేసింది. కాబట్టి తీసుకుంటే ఇలా తీసుకొని, సో ట్రాకింగ్ నెంబర్ అది, ఈ ఆర్డర్ నెంబర్ ఇదే కదా, మిగతా బుక్స్ ఆర్డర్ నెంబరు ఇదంతా ఇదే. యాక్సెప్ట్ డెల్ మౌస్, దానికంటే ట్రాకింగ్ నెంబర్ అంటే రిసిప్ట్ నోట్ నంబరు ఇది ఎంత వచ్చింది కరెక్ట్ గా. ఓకే, ఆ విధంగా అన్నిటికీ కరెక్ట్ గా తీసుకుంటుంది. అది చూసాను. ఆ విధంగా తీసుకొని ఆ విధంగా మనకి వచ్చేసింది. దాని ప్రకారం వచ్చేసింది. ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఎంత చేసింది కదా? ఓహో, అట్లా చేసింది. ఎస్ చేయండి, అర్థం కాదు. ఎస్ చేయలేదు ఇది. అందువల్ల మనకి అది ఇక్కడ లాస్ట్ లో వస్తుంది కదా. లాస్ట్ లో మనకి ఇక్కడ అన్ని తర్వాత లాస్ట్ లో ఈ టోటల్ దగ్గర న్యూ రెఫరెన్స్ అని వస్తుంది. న్యూ రెఫరెన్స్ ఇది బిల్లు. దాని ప్రకారం మనకి గూడ్స్ వచ్చింది అంటే పర్చేజ్ చేసి అయిపోయిందా. సో దీంతో పర్చేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వాళ్ళకి ఎంత పే చేయాలో దాన్ని మనం మొత్తం కానీ కొంత కానీ పే చేయొచ్చు. ఈ పే చేసే ముందు కూడా చూడండి, ఆ పే చేసే ముందు మనం ఈ వచ్చిన గూడ్స్ లో కూడా మనం కొంత బాగా లేకపోతే పర్చేజ్ దీన్ని ఎంటర్ చేసాం కాబట్టి ఇప్పుడు మన గూడ్స్ రిటర్న్ పంపిస్తే ఇప్పుడు నేను పర్చేజ్ రిటర్న్స్ అంటే ఇంతకు ముందు పర్చేజ్ ఇన్వాయిస్ రాక ముందు రిజెక్షన్ అన్నాం, ఇప్పుడు మాత్రం రిటర్న్స్ అంటాం. రిటర్న్ గూడ్స్ హెచ్పి కంప్యూటర్ 10 వచ్చింది కదా, 2 రిటర్న్ చేసాం. కీబోర్డు 2 రిటర్న్ చేసాం. కాబట్టి ఈరోజు ఏం చేస్తాం? దీనికి ఎన్నో తేదీ వచ్చి 31. సో S2 31/5 31వ తేదీ నాడు మనం ఏం చేస్తున్నాం? పర్చేజ్ రిటర్న్స్ అంటే డెబిట్ నోట్ ఆల్ట్ F5. సో పర్చేజ్ చేసినా రిటర్న్ చేస్తున్నాం. ఆల్ట్ F5 ఎవరికి ఇస్తున్నాం? మల్లిక కంప్యూటర్స్ ఇస్తున్నాం. ఈ మల్లిక కంప్యూటర్స్ కి రిటర్న్ ఇస్తే ఇక్కడ ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ ఏంటి మనకి? ఒరిజినల్ ఇన్వాయిస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మనకి. ఈ ఒరిజినల్ ఇన్వాయిస్ వచ్చిందే, ఆ ఒరిజినల్ ఇన్వాయిస్ నుంచి వచ్చిన స్టాక్ కి మనం రిటర్న్ ఇస్తున్నాం. దీనికి ట్రాకింగ్ నెంబర్ ఉండదు, ఎందుకంటే ఆర్డర్ అయిపోయింది కదా, పర్చేజ్ అయిపోయింది. ఈ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వాలి. డేట్ వచ్చింది ఎప్పుడు మనకు వచ్చింది? 2వ తేదీ. సో 2/5 ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ అది ఇవ్వాలి. యాక్సెప్ట్ చేస్తాం. దీనికి మనము ఇదేంటిది? ఇది పర్చేజ్ రిటర్న్స్. ఇది పర్చేజ్ రిటర్న్స్ అని తీసుకొని ఏమి రిటర్న్ చేసాం మనం? పర్చేజ్ రిటర్న్స్ చూడండి. పర్చేజ్ రిటర్న్స్ హెచ్పి కంప్యూటర్స్ హెచ్పి కంప్యూటర్స్ హెచ్పి కంప్యూటర్స్ 2 రిటర్న్ చేసాము. దీనికి ట్రాకింగ్ నెంబర్ ఏముండదు, ఆర్డర్ నెంబర్ రిటర్న్స్ కదా, ఇది 2 రిటర్న్ చేసాము. అమౌంట్ మాత్రం తీసుకుంటుంది. రిటర్న్ చేసాం 2. దాని తర్వాత హెచ్పి కీబోర్డ్స్ కూడా 2 రిటర్న్ చేసాం. హెచ్పి కీబోర్డ్స్ ఇది కూడా అంతే. ఏమి ఆర్డర్ నెంబర్ ఆర్డర్ నెంబర్ వచ్చింది. దీనికి కూడా ఆర్డర్ నెంబర్ రావాలి. ఆర్డర్ నెంబరు ఇక్కడ దీన్ని తీసుకొని దీనికి ఆర్డర్ నెంబర్ వచ్చి దానికి కూడా రావాలి చూస్తాం. ఆర్డర్ నెంబరు దీనికి ఏం చేసాం మనం? ఇది రిటర్న్ చేసింది 2. సో 2 రిటర్న్ చేసాము. 2 అయిపోయింది. ఓకే, అయిపోయింది. 65,000. దీనికి సిజిఎస్టి రిటర్న్, దానికి కూడా గూడ్స్ రిటర్న్ చేస్తే ఇంత ఇక్కడ ఎస్ అని ఇచ్చి ఎందుకు డెబిట్ నోట్ ఇష్యూ చేసాం కదా,
డెబిట్ నోట్. ఎందుకు ఇచ్చాము డెబిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్స్ అయితే ఏ కారణం అయితే ఆ కారణం, పర్చేజ్ రిటర్న్స్ అనేది లేదు కాబట్టి అదర్స్ అని చెప్పి తీసుకుంటాం, మన డెబిట్ నోట్ ఇచ్చి పంపించేస్తాం. తర్వాత వాడు మన క్రెడిట్ నోట్ పంపుతాడు, అప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాం, అందరూ అక్కర్లేదు, యాక్సెప్ట్ చేస్తాం. సో అగెనెస్ట్ రెఫరెన్స్ ఏ బిల్లుకి అగెనెస్ట్ గా మనం పర్చేజ్ చేసే బిల్లు నంబరు, ఈ బిల్లు నంబరు సెకండ్ మే దానికి అగెనెస్ట్ గా మనం ఇప్పుడు రిటర్న్ చేసాము. అదే నంబర్ మనం అక్కడ ఇచ్చాం, ఒరిజినల్ సప్లైయర్స్ ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ ఇచ్చాము అక్కడ, అదే నంబర్ ఇక్కడ తీసుకుంది, దానికి అగెనెస్ట్ గా మనం అప్లై చేసాం. చెప్పిందా? సో ఈ విధంగా మనం రిటర్న్ చేసేసాం. తర్వాత అదే రోజు మల్లికా కంప్యూటర్స్ కి మనం ఎంత పే చేయాలో దాంట్లో మొత్తం పే చేయొచ్చు, కొంత పే చేయొచ్చు. మనం ఏం చేసాం ఇక్కడ 2,50,000 రూపీస్ పే చేసాం చెక్ నంబరు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, పేమెంట్ ఎఫ్ఐ ఏంటది, ఎఫ్ఐ నాట్ పేమెంట్ ఎవరికి చేస్తున్నాం, డెబిట్ ఎవరికి, మల్లికా ట్రేడర్స్ కి 5,19,000 ఉంది, మనం 2,50,000 పే చేస్తాం. ఎంతైనా పే చేయొచ్చు, ఇది తర్వాత పే చేయాలి. అగెనెస్ట్ డిఫరెన్స్ ఎంత, ఆ బిల్లుకి అగెనెస్ట్ కానీ ఆ బిల్లుకి అగెనెస్ట్ గా మనం రిటర్న్ చేస్తున్నాం, పేమెంట్ చేస్తున్నాం. త్రూ ఎలా, క్యాష్ కాదు కదా, పెద్ద అమౌంట్ క్యాష్ ఉంటుంది, త్రూ బ్యాంక్ ఇచ్చేసి ఎంత 2,50,000 ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవాలి. సరే అవుతుంది. ఈ బ్యాంక్ డీటెయిల్స్ లో మనం ఇచ్చాం, అది పోతే ఇది దీంట్లో మెల్లిగా పేరు ఇచ్చాము, దీంట్లో ఇచ్చినా కానీ ఎస్ ఎస్ ఇచ్చినాం. ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఇది మనం 2,50,000 పే చేసాం. ఓకే, చెక్ డీటెయిల్స్ ఇవ్వాలి, దాన్ని అలాగే చేస్తుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, ఇంతవరకు అయిపోయింది 30,000. దీని తర్వాత మనకి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు పెండింగ్ ఎంత ఉంది బ్యాలెన్స్, ఇంకా పెండింగ్ ఎంత ఉందంటే చూడండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తాం, స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీకి వెళ్ళాలి. వెళ్తే పర్చేజ్ బిల్స్ పెండింగ్ ఏం లేదు, ఎందుకని మనకి ఎంత గూడ్స్ వచ్చిందో దానికి పర్చేజ్ బిల్ వచ్చేసింది, పెండింగ్ లేదు. కానీ గూడ్స్ మొత్తం రాలేదు కానీ మనకి ఆ మిగతా ఉండేది కొంత వచ్చింది, కొంత తక్కువ వచ్చింది, ప్లస్ కొంత రిటర్న్ చేసాం, కొంత మనం రిజెక్ట్ చేసాం. అంటే పోను లాస్ట్కి వస్తే ఇక్కడ ఆల్ ఆర్డర్స్కి వస్తే ఇప్పుడు చూపిస్తుంది మొత్తం. ఇక్కడ చూడండి, ఇక్కడ 20 days ఉంది కదా, దీనికి తప్పు వేసాం 10 days, 11th మే కరెక్టే, 11th మే చూపిస్తుంది కరెక్ట్ గా. 11th ఏప్రిల్ కదా డబ్బులు అమౌంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో 3, దీంట్లో 6, దీంట్లో 7, ఇవి ఇది మొత్తం ఒరిజినల్. దీంట్లో ఈ 3 మనకి ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి 3. ఈ 3 ఏంటిది, హెచ్పి కీబోర్డు, ఎల్ మౌస్, ఎల్ ల్యాప్టాప్. హెచ్పి కీబోర్డ్, ఎల్ కీబోర్డ్ కూడా ఉండాలి, ఎల్ హెచ్పి ల్యాప్టాప్ కూడా రిటర్న్ చేసాం కదా, రిటర్న్ చేసేది అయిపోయింది, రిటర్న్ కాదు, ఆర్డర్ పెండింగ్. రిటర్న్ చేసేసాం, రిటర్న్ చేసింది చూడు, రిటర్న్ చేసాం హెచ్పి కంప్యూటర్, హెచ్పి కీబోర్డ్, రిటర్న్ చేసి కూడా వెళ్ళిపోయింది, ఆర్డర్ లో పెండింగ్, ఆర్డర్ నుంచి వెళ్ళిపోయింది పెండింగ్. అది కాక వచ్చింది, రిటర్న్ చేసాం, వచ్చింది, రిటర్న్ చేసాం. ఇది రాకుండా ఉండేది. కాబట్టి ఈ 3, ఇవి 6, ఇవి 7 మనకి పెండింగ్ ఉన్నాయి. ఇంకా కావాలంటే మనం ఇలాగే ఉంచుకొని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వీటిలో ఏమైనా ఈ పెండింగ్ ఉన్నాయి కదా, వాటిలో ఏమైనా సప్లై చేస్తే మళ్ళీ రిసిప్ట్ నోటు, తర్వాత ఇన్వాయిస్, ఇట్లన్నీ వేసుకొని మళ్ళీ తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు బ్యాలెన్స్ క్వాంటిటీ బ్యాలెన్స్ తగ్గిపోతుంది, పెండింగ్ బ్యాలెన్స్ తగ్గుతుంది. ఇప్పుడు పెండింగ్ ఉంది, అలా కాకుండా ఇంకా చాలు వాడికి నేను సప్లై చేయలేను, నా దగ్గర స్టాక్ లేదు, సప్లై చేయలేను అని చెప్పినా, లేదు మనకి ఇంతవరకు చాలు ఇంకా అక్కర్లేదు అనుకున్నా, అప్పుడు ఈ ఆర్డర్ ఉంది కదా, ఈ ఆర్డర్ అనేది చూడండి, దీన్ని మనకి క్లోజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ క్లోజ్ చేసినా సరే ఇన్వెంటరీ బుక్స్ లో చూడండి, పర్చేజ్ ఆర్డర్ బుక్ ఉంది కదా, పర్చేజ్ ఆర్డర్ బుక్ లో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చే ఆర్డర్ మాత్రం అలాగే ఉంటుంది, గుర్తుకన్నాడు ఎప్పటికీ ఉండాలి రికార్డు. అలాగే రిసిప్ట్ నోటు, మనకు వచ్చింది రిసిప్ట్ నోటు, వచ్చింది రాసినాం, ఇవన్నీ కూడా మనం అలాగే చేయాలి. అలాగే రిజెక్షన్స్ అవుట్ ఉండే, రిజెక్ట్ చేసి పంపించేసాం కదా, రిజెక్షన్ అవుట్ ఏం చేసాం, రిజెక్షన్ అవుట్ పంపించేసాం, వస్తువు మాత్రమే చూపిస్తుంది, ఎంటర్ చేస్తే మాత్రమే చూపిస్తుంది, వస్తువు ఏం మాత్రమే చూపిస్తుంది. ఇవన్నీ అలాగే ఉండిపోతాయి, ఏమి డబుల్ ఎంట్రీ కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ తీసుకొని డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ దాంట్లో స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ, దాంట్లో అవుట్ స్టాండింగ్ తీసుకొని ఆల్ ఆర్డర్ తీసుకుని పెండింగ్. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేయాలనుకుంటే మొత్తం కానీ కొన్ని మార్చేసి కొన్ని క్లోజ్ చేసి మిగతా తర్వాత ఇవ్వండి
కొన్ని మాత్రం అక్కర్లేదు చేయొచ్చు అది ఇక్కడ చూడండి లాస్ట్ ఆల్ట్ డబ్ల్యూ అది ఆల్ట్ డబ్ల్యూ ఉంది ఆల్ట్ డబ్ల్యూ మన కీబోర్డ్ లో చేయొచ్చు లేదంటే ఇక్కడ ఆల్ట్ డబ్ల్యూ ప్రీ క్లోజ్ ఆర్డర్స్ ముందుగానే క్లోజ్ చేసేస్తున్నాం అని క్లోజ్ చేస్తే చూడండి పర్చేజ్ ఆర్డర్స్ డ్యూ ఓన్లీ ప్రీ క్లోజ్ సరేనా ప్రీ క్లోజ్ చేస్తున్నాం ఇది 3 ఇది 6 ఇది 7 ఎంత క్లోజ్ చేస్తాం 3 మనం క్లోజ్ చేయొచ్చు సో 3 క్లోజ్ చేసేస్తాం అనుకోండి 3 ఎంటర్ చేస్తే ఎందుకు క్లోజ్ చేస్తున్నారు సపోజ్ నాట్ రిక్వైర్డ్ అక్కర్లేదు ఇది అక్కర్లేదు నెక్స్ట్ రెండవది ఎప్పుడు మనం చేసిన 31st మే నాడు రెండవ దానికి వచ్చినాం ఇది డెల్ మౌజ్ ఇది ఏంటిది ఇన్ని 6 ఉన్నాయి ఈ 6 కూడా లేదంటే మనం 3 క్యాన్సిల్ చేస్తాం మిగతా 3 ఉంచేస్తాం అప్లై చేయమని పడతాం 3 మాత్రం క్లోజ్ చేయకుండా 3 ఉంచొచ్చు లేదంటే మొత్తం క్లోజ్ చేసేయచ్చు ఇది ఎందుకు ఇది వచ్చి వాడు సప్లై చేయలేదు వాడు నాట్ సప్లై వాడు సప్లై చేయలేదు కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇది 7 ఉన్నాయి సరే ఇప్పుడు 7 ఉన్నాయి 7 కూడా క్లోజ్ చేస్తున్నాం ఇది ఎందుకు ఇది కూడా వాడు సప్లై చేయలేదు నాట్ సప్లై ఇది వచ్చి మనకు అక్కర్లేదు క్లోజ్ చేసాం ఈ 2 వాడు సప్లై చేయలేదు క్లోజ్ చేసాం మనం క్లోజ్ చేసేసాం అయిపోయింది సరే ఇప్పుడు చూడండి ఇప్పుడు వస్తే పెండింగ్ ఆర్డర్స్ ఆల్ ఆర్డర్స్కి వచ్చాం ఆల్ ఆర్డర్స్ వస్తే ఏం లేదు ఒకవేళ లేదనుకోండి దీన్ని క్లిక్ చేసినా సరే చూడండి పెండింగ్ ఆర్డర్స్ లేవు అదే వ్యూ ఆర్డర్స్ అని క్లిక్ చేస్తే వ్యూ ఉండే వస్తాయి ఆల్ ఆర్డర్స్ అంటే చూడండి ఆర్డర్స్ పెండింగ్ లేవు సరే లెడ్జర్ తీసుకొని లెడ్జర్ లో మళ్ళీగా కంప్యూటర్ తీసుకున్నా సరే ఆర్డర్స్ ఏమి పెండింగ్ లేవు సో ఈ విధంగా మనం చేస్తాం దీన్ని ఏమంటామంటే పర్చేస్ ఆర్డర్ ప్రాసెస్ పర్చేజ్ చేసినటువంటి ఆర్డర్స్ తో పర్చేజ్ ఆర్డర్ తోటి ఎలా ప్రాసెస్ చేయాలి గూడ్స్ పర్చేసింగ్ ప్రొసీజర్ అనమాట దీనట పర్చేజ్ ప్రొసీజర్ నెక్స్ట్ వీడియోలో సేల్స్ ప్రొసీజర్ ఏంటో మనం నేర్చుకుంటాం ఓకే ఆల్ ది బెస్ట్